నిర్వాహకుడు ఇమంది రవి కేసులో విస్తుపోయే నిజాలైతే వెలుగులోకి వస్తున్నాయి. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్కు తరలించడం జరిగింది. రెండో రోజు విచారించారు రవిని పోలీసులు. మరి విచారణలో ఎటువంటి విషయాలు బయటకు వచ్చాయి, రవి ఎటువంటి సమాధానాలు చెప్పారు, మొత్తం ఎంతమంది ఈ కేసులో ఉన్నారు, ఐబొమ్మను ఎవరెవరు నిర్వహిస్తున్నారు, దీని వెనుక ఎవరున్నారు అనే కోణంలో పోలీసుల విచారణ అయితే కొనసాగింది. మరి రెండో రోజును సుదీర్ఘంగా విచారించారు పోలీసులు రవిని. మరి రవి ఎటువంటి ఆన్సర్స్ చెప్పాడు, సో ఎంతమంది ఉన్నారు ఐబొమ్మ నిర్వహణలో, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు మనం చూద్దాం. ఇమంది రవి కేసులో కీలకమైన విషయాలైతే బయటకు వస్తున్నాయి. రెండో రోజు రవిని సుదీర్ఘంగా విచారించారు పోలీసులు. మరి ఐబొమ్మ వెనుక రవి ఒక్కడే కాదు, రవి వెనుక మరో 20 మంది ఉన్నట్లుగా గుర్తించారు. ఐబొమ్మ నిర్వహణ కోసం 20 మంది యువకులను రిక్రూట్ చేసుకున్నాడు రవి. అటు కరేబియన్ దీవుల్లో ప్రత్యేక ఆఫీస్ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడి నుండే యువకులతో సినిమాలు కూడా అప్లోడ్ చేయించేవాడు. అలాగే రవికి తెలుగు సినిమాలు సప్లై చేసిన వారు కూడా ఉన్నారు. మరి వారి వివరాలు కూడా పోలీసులు సేకరిస్తున్నట్టుగా సమాచారం ఉంది. అలాగే తమిళ, హిందీ సినిమాలను కూడా రూల్స్ వెబ్సైట్ నుంచి తీసుకున్నట్టుగా సమాచారం. అలాగే పెద్ద ఎత్తున కొనుగోలు చేసినట్లుగా గుర్తించారు పోలీసులు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ లైవ్లో అందిస్తారు. ఎస్ సాగర్, ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవిని పోలీసుల విచారణలో ఉన్నారు. రెండో రోజు విచారణ కొనసాగుతోంది. ఎటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి? ఇస్రక ఐబొమ్మ ఇమంది రవిని నాంపల్లికోట 5 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. మొదటి రోజు విచారణ ముగిసింది. ఈ రోజు రెండో రోజు విచారణ ముగిసింది. కొన్ని కీలక అంశాలైతే విచారణలో వెలుగులోకి వస్తున్నట్లుగానే అర్థమవుతుంది. ఎందుకంటే ఐబొమ్మ రవికి ఎవరెవరు సహకరించారు, అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పైరసీ ముఠాకు ఐబొమ్మ రవికి ఉన్న సంబంధాలపైన కూడా ప్రధానంగా ఫోకస్ పెంచారు. బెట్టింగ్ యాప్స్తో ఉన్న సంబంధాలేంటి, ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఏ విధంగా నిర్వహించారన్న అంశాలపైన కూడా లోతుగా దర్యాప్తు చేశారు. 2 రోజుల విచారణలో కూడా ఈ అంశాలు బయటికి వచ్చిన పరిస్థితి. మొదటి రోజు కస్టడీ విచారణలో ఇమంది రవి యొక్క నెట్వర్క్కి సంబంధించిన ఐపీ అడ్రస్లు, ఆయన ఆఫీస్ కార్యాలయం ఏర్పాటు చేయడము, ఎక్కడెక్కడ సర్వర్లు పెట్టి ఐబొమ్మలో రిలీజ్ అవుతున్నటువంటి సినిమాలు, కొత్త సినిమాలను ఏ విధంగా అప్లోడ్ చేశారు, ఎన్ఆర్ఈ అకౌంట్కి సంబంధించినటువంటి వివరాలు, క్రిప్టో కరెన్సీ ద్వారా పలు వ్యాలెట్స్, ఆయన ఆర్థికపరమైనటువంటి బ్యాంక్ అకౌంట్స్ వివరాలు, వీటన్నిటిపైన కూడా మొదటి రోజు విచారణలో వెల్లడైన పరిస్థితి. రెండో రోజులో కొన్ని కీలక అంశాలు వెల్లడైన పరిస్థితి మనం చూడొచ్చు. తెలుగు సినిమాలతో పాటుగా హిందీ, తమిళ, మొత్తం భారతదేశ వ్యాప్తంగా కూడా వివిధ భాషల్లో వచ్చినటువంటి కొత్త సినిమాలను ఐబొమ్మలో అప్లోడ్ చేశాడు. అవన్నీ కూడా హిందీలో, తమిళ్లో ఉన్నటువంటి కొన్ని స్థానిక వెబ్సైట్లకు సంబంధించినటువంటి వీటిని కొనుగోలు చేసినట్లుగా గుర్తించారు. ప్రధానంగా మూవీ రూల్స్ నుంచి మనం చూసాం. ఇప్పటికీ మూవీ రూల్స్ అనేది పైరసీ సినిమాల అప్లోడింగ్ అనేది జరుగుతుంది. పైరసీ సినిమాలు ఇంకా మూవీ రూల్స్లో కొనసాగుతున్న పరిస్థితి. సో మూవీ రూల్స్ నుంచి పెద్ద ఎత్తున సినిమాలు కొనుగోలు చేశాడు. క్రిప్టో కరెన్సీ ద్వారా మూవీ రూల్స్కి చెల్లింపులు చేసినట్లుగా కూడా ఇటు రెండో రోజు విచారణలో ఇమంది రవి వెల్లడించినట్లుగా కూడా తెలుస్తోంది. పెద్ద ఎత్తున క్రిప్టో కరెన్సీ ద్వారా వీటిని చెల్లించి సినిమాలు కొనుగోలు చేశాడు. ఐబొమ్మ వెబ్సైట్కి, బెట్టింగ్ యాప్స్కి ఉన్న సంబంధాలపైన కూడా రెండో రోజు విచారణలో పోలీసులు, సైబర్ క్రైమ్ పోలీసులు కీలకంగా ఆరా తీసినట్లు తెలుస్తుంది. బెట్టింగ్ యాప్ ద్వారా పెద్ద ఎత్తున, ఎందుకంటే ఐబొమ్మలో వచ్చినటువంటి పైరసీ సినిమాలన్నీ ప్లే చేస్తున్న సందర్భంగా 1x బెట్, 4 అరా బెట్, మరికొన్ని బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ అందులో మనకు కనిపిస్తూ ఉంటాయి. బెట్టింగ్ యాప్స్ వెబ్సైట్సే డైరెక్ట్గా ఐబొమ్మ లింక్ ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతున్న పరిస్థితి. సో బెట్టింగ్ యాప్స్ను పెద్ద ఎత్తున ప్రమోట్ చేసి ఆ వెబ్సైట్ ద్వారా పెద్ద ఎత్తున లబ్ధి పొందినాడు. ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు పెద్ద ఎత్తున నిర్వహించినట్లుగా కూడా రెండో రోజు విచారణలో ఇమంది రవి వెల్లడించినట్లుగా కూడా తెలుస్తుంది. బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చిన డబ్బుతో ఇక్కడ మూవీ రూల్స్ నుంచి కొంతమంది హిందీ, తమిళకు సంబంధించినటువంటి వివిధ భాషల సినిమాలను ఆయా వెబ్సైట్ల నుంచి డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసి ఐబొమ్మలో అప్లోడ్ చేసేవాడన్నట్లు కూడా పోలీసుల దర్యాప్తులో రెండో రోజు విచారణలో వెల్లడైన పరిస్థితి. మరో ప్రధాన అంశం, కరేబియన్ దీవుల్లో ఇమంది రవి ఉంటున్నాడు. అక్కడ పరోసత్వమే ఇమంది రవికి ఉంది. అక్కడ ఒక ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఇమంది రవి ఈ కార్యకలాపాలు ఐబొమ్మకి సంబంధించినటువంటి వెబ్సైట్లో అప్లోడ్ చేయడం, ఇవన్నీ కూడా ఒక 20 మంది ప్రత్యేక ఆఫీస్ని ఏర్పాటు చేయడం, అందులో దాదాపు 20 మంది ఉద్యోగులను పెట్టుకొని ఈ సినిమాలను అప్లోడ్ చేసే ప్రక్రియను పూర్తిగా నిర్వహించేవాడన్నట్లు కూడా రెండో రోజు విచారణలో వెల్లడైంది. 3 కీలక అంశాలు రెండో రోజు విచారణలో ఇమంది రవి వెల్లడించినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఒకటి, క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు చేస్తూ మూవీ రూల్స్ నుంచి కొన్ని వెబ్సైట్ నుంచి మూవీలు, పైరసీ సినిమాలు కొనుగోలు చేసి అప్లోడ్ చేయడం, కరేబియన్ దీవుల్లో బెట్టింగ్ యాప్స్ సంబంధించినటువంటి డబ్బులతోనే వీటన్నిటి కొనుగోలు చేసేవాడు. బెట్టింగ్ యాప్స్ ఏ సంస్థలతో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు సంబంధాలు ఉన్నాయి, ఆర్థికపరమైన
సంబంధించినటువంటి సంబంధాలు ఉన్నాయి, లావాదేవీలు ఎలా చేశారన్న అంశం రెండవ అంశం అయితే, మూడో అంశం కరేబియన్ దీవుల్లో ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి 20 మంది ఉద్యోగులతో ఈ పైరసీ సినిమాలు అప్లోడ్ చేసేవాడన్నట్లు కూడా ఈ 3 అంశాలు మూడో రోజు విచారణలో ఈ మంది రవి నుంచి సైబర్ క్రైమ్ పోలీసులు రాబట్టారు. ఇంకా 3 రోజుల విచారణ ఇంకా జరగాల్సి ఉంది. ఎందుకంటే ఈ మంది రవి ఒక్కడే ఇదంతా చేయలేదని చెప్పి కూడా మొదటి నుంచి హైదరాబాద్ సిపి సజ్జనార్ చెప్పారు. పెద్ద పైరసీ ముఠాను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు కూడా గుర్తించారు. అందులో భాగంగానే లోతైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి 5 రోజుల కస్టడీకి తీసుకున్నారు. 2 రోజుల కస్టడీ విచారణ పూర్తయింది. అంతర్జాతీయ స్థాయిలో ఉండే పైరసీ ముఠాలతో, బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులతో, ఆయా సంస్థలతో ఈ మంది రవి జరిపిన ఆర్థికపరమైనటువంటి లావాదేవీలపైన కూడా లోతుగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగానే మొదటి రోజు ఆయన ఐపీ అడ్రస్లు, ఎన్ఆర్ఈ అకౌంట్లు మొత్తం 35 అకౌంట్లలో ఇప్పటికే 3 కోట్ల రూపాయలు సీజ్ చేశారు. 20 కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్లు కూడా గుర్తించారు. ఇంకా అనేక అకౌంట్లు, ఎన్ఆర్ఈ అకౌంట్ ఉన్నాయి, ఇంకా మరికొన్ని అకౌంట్లు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఈ మంది రవి పైన ఇప్పటివరకు ఇటు కొన్ని 3-4 సెక్షన్ల కింద మొత్తం ఈ రోజు వరకు చూసుకుంటే 10 సెక్షన్ల కింద కాపీరైట్ యాక్ట్ ప్రకారం, సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారం, ఇటు ఐటీ యాక్ట్, సైబర్ క్రైమ్లోని ఐటీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశారు. కానీ ఇప్పుడు కీలకంగా ఎన్ఆర్ఐ పౌరసత్వం ఉన్న నేపథ్యంలో ఎన్ఆర్ఐకి సంబంధించినటువంటి యాక్ట్లను కూడా ఇందులో నమోదు చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ మంది రవికి 20 మంది ఉద్యోగులను ఆయన పెట్టుకొని ఇదంతా వ్యవహారం నడిపించినట్లుగా కూడా రెండో రోజు విచారణలో బయటపడ్డ నేపథ్యంలో వారంతా ఎవరు, ఎందుకంటే హైదరాబాద్ నుంచి వీరందరినీ తీసుకెళ్లాడా, లేదంటే ఎక్కడి నుంచి వాళ్ళని తీసుకెళ్లి అక్కడ ఉద్యోగులా పెట్టుకొని ఈ ఐబొమ్మ పైరసీ ముఠాని, ఈ పైరసీ రాకెట్ని నిర్వహిస్తున్నాడన్న అంశాలు కూడా ఇంకా దర్యాప్తులో వెల్లడే అవకాశం ఉంది. ఇంకా 3 రోజుల విచారణ ఉన్న నేపథ్యంలో ఇంకా మరికొన్ని సంచలన విషయాలు. ఐబొమ్మ రవి తెర వెనుక ఉండి నడిపిస్తున్నది ఎవరు, ఆయనకు ఆర్థిక సహకారం ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ నిర్వాహకుల నుంచి పెద్ద ఎత్తున ఆర్థికంగా లాభపడ్డాడు, ఆ డబ్బులతోనే పైరసీ మూవీలు కొనుగోలు చేసి ఐబొమ్మలో అప్లోడ్ చేశాడన్న కీలక అంశాలు ఇప్పటికే దర్యాప్తులో విచారణలో బయటపడ్డ నేపథ్యంలో ఇంకా 3 రోజుల విచారణలు కూడా మరికొన్ని సంచలన విషయాలు ఈ కేసులో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. 3 రోజుల ఈ మంది రవి కస్టడీలో మరికొన్ని అంశాలు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అట్రాక్ట్ అవ్వడానికి కూడా ఆడియన్స్ అంటే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా మూవీస్ యొక్క క్వాలిటీని చూసి ఎక్కువ వ్యూవర్షిప్ అనేది పెంచుకున్నారు అని చెబుతున్నారు. మరి మూవీస్ క్వాలిటీకి సంబంధించి ఏ విధంగా క్వాలిటీని వాళ్ళు మెయింటైన్ చేశారు అంటే ఐబొమ్మ రవి? ఖచ్చితంగా, ఎందుకంటే ఈ మంది రవి ఐబొమ్మలో క్వాలిటీ, హెచ్డి క్వాలిటీతో ఉన్న సినిమాలను కూడా అప్లోడ్ చేసిన సందర్భాలు కూడా చూసాం. ఇప్పటికే 21,000 సినిమాలు అయిన హార్డ్ డిస్క్లో కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్న దాంట్లో గుర్తించిన పరిస్థితి. అయితే ప్రధానంగా మనం చూసాం గతంలో ఐబొమ్మకు సహకరిస్తున్నటువంటి 2 సైబర్ నిందితులను కూడా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. హై క్వాలిటీతో ఉండేటువంటి ఫోన్లలో రికార్డు చేసి వాటిని 2-3 లక్షలకు వీరంతా ఇక్కడి నుంచి విక్రయించేవారు. ఇలా ఇంకా ఎంతమంది సహకరించారు ఈ మంది రవికి అనేది కూడా విచారణలో తెలిసే అవకాశం ఉంది. గతంలో క్వాలిటీ మెయింటైన్ చేయడు, ఓటీటీల నుంచి కొన్ని హై సాఫ్ట్వేర్లను వినియోగించి వాటిని డౌన్లోడ్ చేసుకొని ఐబొమ్మలో అప్లోడ్ చేసేవాడు. కొత్తగా రిలీజ్ అయినటువంటి సినిమాలు, ఎందుకంటే కొన్నిసార్లు ఐబొమ్మలో రిలీజ్ అయిన మొదటి రోజు, రెండో రోజే సినిమాలను అప్లోడ్ చేసి పైరసీ చేసి వాటిని విడుదల చేసిన పరిస్థితి ఐబొమ్మ వెబ్సైట్ ద్వారా. సో థియేటర్ల నుంచి హై క్వాలిటీ కొంతమంది వ్యక్తులను 2-3 లక్షలకి ఆయన నియమించుకొని ఒక్క సినిమాకు 1-2-3 లక్షల వరకు చెల్లించి కూడా హై క్వాలిటీతో ఉన్నటువంటి మొబైల్ ఫోన్లో ప్రత్యేక సీట్లను ఏర్పాటు చేసుకొని వాళ్ళు రికార్డ్ చేసి వాటిని ఐబొమ్మ వెబ్సైట్కి వీరంతా అమ్మేవారు. సో ఈ విధంగా ఇంకా ఎవరెవరు సహకరించారనేది కూడా పోలీసుల విచారణలో వెల్లడే అవకాశం ఉంది. గతంలో 2ని అరెస్ట్ చేశారు. తాజాగా ఐబొమ్మ రవి ఈ మంది ఎఫ్ఐఆర్లో కూడా పూణేకి సంబంధించినటువంటి వ్యక్తి, ఏపీ నెల్లూరుకు సంబంధించినటువంటి మరో వ్యక్తి పైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారిని కూడా విచారించారు. వారిని విచారిస్తేనే ఐబొమ్మ రవికి సంబంధించినటువంటి ఉదంతం వెలుగులోకి వచ్చింది. కీలక నిర్వాహకుడు ఐబొమ్మ కేసులో కీలక నిందితుడిగా ఐబొమ్మ రవి ఈ మంది రవి ఉన్న నేపథ్యంలో ఇదంతా వ్యవహారం కొంతమంది సహకారంతోనే హెచ్డి క్వాలిటీతో ఓటీటీ నుంచి తీసుకున్నటువంటి సినిమాలతో కూడా ఈ విధంగా ఐబొమ్మలో అప్లోడ్ చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. సంబంధించి మొత్తం 20 మందిని రిక్రూట్ చేసుకున్నాడు ఈ మంది రవి అని అంటున్నారు. ఈ ఆఫీస్ కూడా కరేబియన్ దీవుల్లోనే ఉంది అన్నారు. మరి 20 మందిని కూడా గుర్తించే పనిని పోలీసులు చేపట్టే అవకాశాలు ఉన్నాయా? ఆ 20 మంది యువకులు కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు అయ్యుండే అవకాశం ఉందా? ఎందుకంటే ఐబొమ్మ నిర్వాహకుడు ఈ మంది రవి తెలుగు వ్యక్తి అనడానికి కూడా కొంత ఆశ్చర్యం అయితే కలుగుతోంది. సో ఈ నేపథ్యంలోనే తెలుగు వ్యక్తి కానటువంటి యువకులను తను రిక్రూట్ చేసుకున్నారా? సో ఏ విధంగా దీన్ని పసిగట్టే అవకాశాలు ఉంటాయి పోలీసులు?
శేఖ ఖచ్చితంగా, ఎందుకంటే ఈ మంది రవి కరేబియన్ దీవుల్లో పౌరసత్వం ఉంది, అక్కడే ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. 20 మంది ఉద్యోగులను ఏర్పాటు చేసుకున్నట్లు కూడా రెండో రోజు విచారణలో సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. అయితే వాళ్ళు ఎవరనే అంశం పైన కూడా ఇంకా విచారణ చేయాల్సి ఉంది, ఎందుకంటే రెండో రోజు విచారణలో ఈ రోజే వెల్లడించాడు ఈ మంది రవి. సో వారి వివరాలు కూడా ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు తీసుకుంటారు. తెలుగు సినిమాలు అప్లోడ్ చేయడం, సో తెలుగు సినిమాలపైన ఎక్కువగా ఫోకస్ పెట్టిన ఈ మంది రవి నేపథ్యంలో వారంతా కూడా తెలుగు వారేనా అన్న కోణంలో కూడా సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. రేపు కూడా, ఎందుకంటే ఇంకా మరో 3 రోజులు ఈ మంది రవిని సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీకి తీసుకొని విచారించినారు. సో ఈ 3 రోజుల్లో కూడా ఈ అన్ని అంశాలపైన కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 20 మంది కరేబియన్ దీవుల్లో ఉన్నటువంటి ఆఫీస్లో తనకు సపోర్ట్ చేస్తూ సినిమాల్లో అప్లోడ్ చేస్తున్న నేపథ్యంలో హైదరాబాద్తో పాటుగా ఇంకా తెలంగాణ వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో, ఎందుకంటే తమిళ హిందీ సినిమాలను కూడా ఈ మంది రవి పైరసీ చేసి అప్లోడ్ చేసిన నేపథ్యంలో ఇక్కడ ఇంకా ఎవరెవరు సహకరించారన్న కోణంలో కూడా సైబర్ క్రైమ్ పోలీసుల విచారణ కొనసాగుతుంది. మరి ఇంకా 3 రోజుల విచారణలో కూడా ఈ అన్ని అంశాలు 20 మందే సహకరించారా, ఎందుకంటే ఇప్పటికే 4గురిని అరెస్ట్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు ఈ మంది రవికి సహకరించినటువంటి వారిని. సో ఇంకా ఈ 4గురే కాకుండా ఇంకా ఎంతమంది ఉన్నారన్న అంశాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ మంది రవి సైబర్ క్రైమ్ పోలీసుల విచారణలో 4 అంశాలు, కీలక అంశాలు బయటకు వచ్చిన పరిస్థితి. బెట్టింగ్ యాప్స్తో ఉన్నటువంటి ఆర్థిక సంబంధాలు, ఇంకా ఎక్కడెక్కడ సర్వర్లు పెట్టి అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పైరసీ ముఠాలతో ఐబొమ్మ రవికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి అంశంతో పాటుగా ఇక్కడ హైదరాబాద్తో తెలుగు రాష్ట్రాలే కాదు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారు ఎవరెవరు సహకరిస్తున్నారన్న అంశాలు, ఈ అంశాలపైన కూడా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కీలకంగా విచారణ చేస్తున్నారు. ఆర్థికపరమైనటువంటి సపోర్టు బెట్టింగ్ యాప్స్ నుంచి వస్తున్నట్లుగా కూడా ఇప్పటికీ గుర్తించారు. ఆయా సంస్థలు ఏంటి అన్న అంశాలపైన కూడా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇమండి రవికి సంబంధించినటువంటి ఆర్థిక సహకారం, పైరసీ మూవీలను ఇక్కడి నుంచి రికార్డ్ చేసి ఎవరు పంపిస్తున్నారు అన్న అంశాలపైన కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. దీంతో పాటుగా ఇక్కడ పైరసీ చేసి సపోర్ట్ చేసే వారు ఇంకా ఎవరెవరు ఉన్నారన్న అంశాలపైన కూడా సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఇంకా పూర్తిస్థాయి దర్యాప్తు 3 రోజుల కస్టడీ ఇంకా మిగిలి ఉంది. 3 రోజుల కస్టడీ విచారణలో కూడా ఈ అన్ని అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మరికొంత లోతుగా దర్యాప్తు చేయాలి, కీలక ఆధారాలు సేకరిస్తారు. ఐబొమ్మ రవికి సహకరించినటువంటి అందరిపైన కూడా వారిని కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చే అంశాలను లీగల్ ఒపీనియన్ తీసుకొని కూడా సైబర్ క్రైమ్ పోలీసులు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఇంకా మరికొన్ని కీలక పరిణామాలు ఐబొమ్మ రవి కస్టడీ విచారణ అనంతరం జరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయ స్థాయిలో, ఎందుకంటే అమెరికాలో సర్వర్, స్విట్జర్లాండ్లో సర్వర్, ఇంకా మరికొన్ని దేశాల్లో దుబాయ్లో ఒక సర్వర్ను పెట్టి ఈ విధంగా వెబ్సైట్లను 65 మిర్రర్ వెబ్సైట్లను కొనుగోలు చేసి అందులో నుంచి ఐబొమ్మను నిర్వహిస్తున్నట్లుగా కూడా ఇప్పటికే గుర్తించిన నేపథ్యంలో వారందరినీ కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చాలన్న అంశాలు కూడా పోలీసులు కొంత పరిశీలిస్తున్న నేపథ్యంలో కస్టడీ విచారణ పూర్తయినంత అనంతరం కూడా పైరసీ ముఠాకు సంబంధించి కావచ్చు, ఐబొమ్మ రవికి సంబంధించినటువంటి కేసులో మరికొన్ని కీలక పరిణామాలు అయితే చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. రేఖ రైట్, ఇక ఐబొమ్మ రవి కేసులో విస్తుపోయే నిజాలైతే బయటకు వస్తున్నాయి. రెండో రోజు రవిని సుదీర్ఘంగా విచారించారు పోలీసులు. మొత్తం 5 రోజుల కస్టడీకి తీసుకున్నారు పోలీసులు. 5 రోజులలో 2 రోజులు విచారణ అయితే పూర్తయింది. ఈ రెండో రోజు విచారణలో కీలకమైన విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయి. ఈ ఐబొమ్మ వెనుక ఉన్నది రవి ఒక్కడే కాదు, మొత్తం 20 మందిని ఈ ఐబొమ్మ నిర్వహణకు సంబంధించిన విషయాలన్నింటిని కూడా చూసుకోవడానికి మొత్తం 20 మంది యువకులను రవి రిక్రూట్ చేసుకున్నట్లుగా చెబుతున్నారు. అదేవిధంగా ఈ కరేబియన్ ఆఫీసులో ఒక ప్రత్యేక ఆఫీసును కూడా కరేబియన్ దీవుల్లో ప్రత్యేక ఆఫీసును కూడా ఏర్పాటు చేసుకున్నాడు రవి. అక్కడి నుండే ఆ యువకులతో సినిమాలు కూడా అప్లోడ్ చేయించేవాడు. రవికి తెలుగు సినిమాలు సప్లై చేసిన వారి వివరాల సేకరణ కూడా కొనసాగుతోంది. అలాగే తమిళ, హిందీ సినిమాలను కూడా మూవీ రూల్స్ వెబ్సైట్ నుంచి తీసుకున్నట్టుగా చెబుతున్నారు. మొత్తం పెద్ద ఎత్తున కొనుగోలు చేసినట్లుగా పోలీసులు అయితే గుర్తించారు మూవీ రూల్స్ నుండి. అదేవిధంగా ఈ వ్యూవర్షిప్ని పెంచుకోవడానికి డబ్బులు ఇచ్చి మరీ క్వాలిటీ కంటెంట్ను కొనుగోలు చేశాడు రవి. అలాగే క్రిప్టో కరెన్సీ ద్వారా ఎవరెవరికైతే డబ్బులు ఇవ్వాలో వారందరికీ కూడా క్రిప్టో కరెన్సీ ద్వారా డబ్బులు చెల్లించినట్టుగా కూడా పోలీసులు రవి దగ్గర నుంచి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నారు. మొత్తం 5 రోజుల కస్టడీకి ఐబొమ్మ నిర్వాహకుడు రవిని కస్టడీకి కోరిన నేపథ్యంలో 2 రోజుల విచారణ అయితే పూర్తయింది. ఈ రెండో రోజు కొన్ని కీలకమైన విషయాలను అయితే వెలుగు చూశాయి. మొత్తం 20 మంది నిర్వాహకులను ఏర్పాటు చేసుకున్నాడు ఈ మంది రవి. కరేబియన్ దీవుల్లో ఒక ప్రత్యేకమైన ఆఫీస్ని ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి వీరి యొక్క కార్యకలాపాలను అయితే నిర్వహించేవారు. ఇంకా 3 రోజుల కస్టడీ టైం అయితే మిగిలి ఉంది. మరి ఈ 3 రోజుల కస్టడీలో ఎటువంటి విషయాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి, పోలీసులు ఇంకా ఏ కోణంలో విచారిస్తారు అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది.